నిరుత్సాహం నిన్ను బంధించగలదా? అనారోగ్యము నిన్ను బంధించగలదా? లేకపోతే లోక సంబంధమైన ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగదీయగలదా? పేదరికము నిన్ను నిరుత్సాహపరచగలదా? చుట్టూ ఉన్న నీ పరిస్థితులు నిన్ను ఏమన్నా ఆపు చేయగలదా? ఏదైనా సరే నీ ఎదుట తెల ఉంచుతుంది. ఇది దేవుని శక్తి. నువ్వు దేవుని శక్తి చేత నింపబడితే ఒక రోజున నిన్ను వెక్కిరించిన పేదరికం కూడా తెల ఉంచిపోతుందంతే. నువ్వు దేవుని బల ప్రభావముల చేత నడిస్తే నిన్ను ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులు ఓ రోజు తెల ఉంచుతాయి నీ దగ్గర. మా వల్ల కాదు, నిన్ను జయించడం మా వల్ల కాదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు. ఒక రోజున మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆయన మార్చబోతున్నాడా. చూడటానికి ప్రస్తుతానికి నువ్వు పేదవారిగా ఉన్నావు, పేదరికంలో ఉన్నావు. కానీ దేవుడు అంటే నిన్ను అనేక మంది నుండి పేదలను పోషించే స్థితిలో నేను నిన్ను ఏం చేయబోతున్నాను, పెట్టబోతున్నాను. ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరకు వస్తే ఇప్పుడున్న పేదరికం నేను ఎన్ని రోజులు బంధించగలదో, ఇప్పుడున్న నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను ఎన్ని రోజులు నీ ఇబ్బంది పెట్టగలదో. అవమానపరిచేవారు ఒకరోజు సిగ్గుతో తెల ఉంచుకునే రోజు వస్తుంది. నిన్ను చూసి నానా మాటలు అనుకున్నవారు వీరు బ్రతుకులు వింతేనండి, వీరు బ్రతుకులు ఎప్పుడూ బాగుపడేవారు. నిన్ను చూసి వెక్కిరించేవారు, వేలాకోలం చేసేవారు. దేవుడు చెప్తున్నాడు ఒకరోజు వారు అందరూ సిగ్గుపడతారు అని ఎదుట. నిన్ను ఆపే శక్తి, నిన్ను ఢీకొనే శక్తి లోకంలో లేదు.